రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్ గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు రాక్షసుల లెక్క రాబందుల లెక్క తోచుక తిని ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గుశరం లేకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతారు. అవును, రేవంత్ రెడ్డి గారు సున్నాలు వేసి ఈ రోజు సీఎం స్థాయి వరకు తన యొక్క సొంత బలంతో ప్రజల ఆదరణతో ఇక్కడ దాకా చేరుకున్నారు. నువ్వు మీ అయ్య పేరు చెప్పుకొని రాజకీయం చేసి మీ అయ్య పేరు చెప్పుకొని మీ అయ్య వెనుక ఉండి మంత్రి పదవులు తెచ్చుకొని తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తే సొంత మీ చెల్లెని నిన్ను రాక్షసుడు అని చెప్పి సంబోధించింది. మీ అయ్య నిన్ను దద్దమ్మ అని చెప్పి మీ అయ్యని అనేక సందర్భాల్లో మాట్లాడిన ఏదైతే పరిస్థితులు ఉన్నాయి. మీ బావకి నీకు పొద్దున్న లేస్తే పంచాయతీలు ఉన్నాయి. మీ కుటుంబమే ఒక దాటిపైన రాక తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేదాన్ని పంపకాల్లో పంచాయతీ వస్తే మీ చెల్లె ప్రతిరోజు బయటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు నేను తిడితే సొంత చెల్లెకి సమాధానం చెప్పే సోయి నీకు లేదు. కానీ ఈ రోజు నిరుద్యోగుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు పలుకుతున్నట్టున్నది. ఎందుకంటే 10 ఏళ్ల నీ పాలనలో అడ్డగోలుగా ఏదైతే తెలివి తక్కువ అనేకమైన జియోలు తీసుకొని వచ్చి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ అయ్య పేరు చెప్పి సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం స్పందించే సోయి నీకు లేకుండే నిరుద్యోగులు రోడ్లపైన ధర్నాలు చేస్తే అక్రమ కేసులు పెట్టి ధర్నా చౌకును కూడా ఎత్తేసే ప్రయత్నం చేసిన ఒక దద్దమ్మవి నువ్వు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 80,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాము. తగిన ఏదైతే ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేస్తామని ఒక భరోసా ఇచ్చినాము. మొన్ననే 7,000 పోస్టులతోటి పోలీస్ రిక్రూట్మెంట్ కూడా ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇంత ప్రొసీజర్ ప్రకారంగా చేస్తున్నా కూడా ఓర్వలేక నువ్వు చేయలేని మేము చేస్తున్నామని చెప్పి నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే దాన్ని వక్రీకరించి మాట్లాడిన నువ్వు ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడే సోయి నీకు లేదు. కేటీఆర్, ఇప్పటికన్నా నువ్వు నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే నిరుద్యోగులకి సాష్టాంగ నమస్కారం చెప్పి ఏదైతే నీ వలన చనిపోయిన నిరుద్యోగ కుటుంబాలకి క్షమాపణ చెప్పి దాని తర్వాత నిరుద్యోగుల గురించి మాట్లాడాలి తప్ప ప్రజాప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదని చెప్పి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నా.